Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about 1 to 1000 squares. ఈ వీడియోలో 1 to 1000 వరకు స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనము 1 to 1000 వరకు స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, 1 to 1000 వరకు స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మరి బేసిక్ మెథడ్ ప్రకారం చేస్తే లెంతీ అవుతుంది కాబట్టి మనం లాజికల్ మెథడ్ లేదా మెథడ్ 1 ప్రకారం అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో బిఫోర్ ఫైండింగ్ 1 to 1000 మనం 1 to 99 వరకు స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, మరి స్క్వేర్స్ అంటే ఇక్కడ చూడండి 19 స్క్వేర్లో 19 ఏమంటాం బేస్ అని అంటాం, 2 ఏమంటాం పవర్ అని అంటాం. అంటే బేసిక్ మెథడ్ ప్రకారం 19ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 23ని కూడా 23 స్క్వేర్ ఉంది కదా, 23ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి బేసిక్ మెథడ్ ప్రకారం. ఓకే, సో మరి ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి స్క్వేర్స్ 90 నుంచి ఇక్కడ మనకు 97 వరకు మనం తీసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అప్ టు 99 వరకు స్క్వేర్స్ని చిన్న లాజిక్, సింపుల్ లాజిక్ ప్రకారం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో ఈ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కంపల్సరీగా 1 to 9 వరకు స్క్వేర్స్ రావాలి. 1 to 9 వరకు స్క్వేర్స్ వస్తే మనం ఈ సింపుల్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. సో మరి 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. బట్ 1 స్క్వేర్ 1 కాబట్టి సో 1ని వాల్యూ చేంజ్ కాకుండా 0 1 అని రాయండి. 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 0 4 అని రాయండి. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 0 9 అని రాయండి. వాల్యూ చేంజ్ కాకుండా 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. ఓకే, 4 స్క్వేర్ చూడండి 16, నెక్స్ట్ 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. సో అప్ టు మనకు 9 వరకు స్క్వేర్స్ వస్తే మనం అప్ టు 99 వరకు కూడా స్క్వేర్స్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇప్పుడు 19 స్క్వేర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ లాజిక్. సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉన్నాయి. 1 to సో 10 to 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. మరి 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బేస్లో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ని 2 డిజిట్స్గా డివైడ్ చేసి, అంటే 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 డిజిట్స్గా డివైడ్ చేసి, సో ఇక్కడ ఈ 2 డిజిట్స్కి ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేయండి. ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేస్తే 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. బట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. 0 1 రాస్తా. నెక్స్ట్ 9 స్క్వేర్ ఎంత అవుతుంది? 81 అవుతుంది. సో 2 డిజిట్ నెంబరే కాబట్టి 81 రాసేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇండివిజువల్గా 2 డిజిట్స్కి స్క్వేర్ అప్లై చేసాం. 0 1 81 అయింది. సో బిసైడ్ ఈ విధంగా రాసాం. నెక్స్ట్ స్టెప్ చూడండి, కంటిన్యూస్గా వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 1 into 9 into 2 అని మల్టిప్లై చేయండి. లేదా బేస్లో ఉన్నటువంటి 1 into 9ని సో డబల్ చేయండి. సో ఇక్కడ చూడండి 1 into 9 into 2 ఏమవుతుంది? 1 9s are 9, 9 into 2 ఎంత అవుతుంది? 18 అవుతుంది. లేదా 1 into 9 9 అవుతుంది. 9 డబల్ చేసినా కూడా ఇంటూ 2 చేయడం లేదా 9 + 9 చేయడం కదా, సేమ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 18 వచ్చింది. ఆ 18ని 1 ప్లేస్ లీవ్ చేసేసి ఇక్కడ రాసేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత చూడండి 1, సో 8 + 8 16, 1 క్యారీ ఫార్వర్డ్, సో 3 అవుతుంది. సో 19 స్క్వేర్ ఎంత వచ్చింది? 361 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 23 స్క్వేర్. సో 2 డిజిట్స్గా కన్సిడర్ చేసి ఇక్కడ 2 డిజిట్స్ని ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేయండి. 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. బట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. 0 4. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. సో 0 9 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లేస్ లీవ్ చేసేసి అన్నిటిని మల్టిప్లై చేయండి ఇంక్లూడింగ్ పవర్తో సహా. 2 3s are 6 అవుతుంది. 6 2s ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12ని ఇక్కడ రాసేసి యాడ్ చేయండి. సో 9 2 5. సో 23 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి? 529 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 51 స్క్వేర్. ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేయండి. ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేస్తే 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. నెక్స్ట్ 1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1, బట్ 2 డిజిట్ నెంబర్ లాగా రాయండి. 0 1 అని రాయండి. నెక్స్ట్ సో ఫైనల్గా అన్నింటిని మల్టిప్లై చేయండి. 5 1s are 5, 5 into 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఇక రాసేసి యాడ్ చేయండి. సో 1 0 6 2. సో 51 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి? 2601 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 76 స్క్వేర్. 76 స్క్వేర్ చేయాలి, 2 డిజిట్స్కి స్క్వేర్ అప్లై చేయాలి ఇండివిజువల్గా. 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36. ఇక్కడ చూడండి ఎందుకు రావాలి మనం అప్ టు 9 వరకు స్క్వేర్స్ అంటే ఇండివిజువల్గా డిజిట్స్కి స్క్వేర్ అప్లై చేస్తే మనకు 9 వరకే డిజిట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. అందుకనే మనకు 9 వరకు, అప్ టు 9 వరకు స్క్వేర్స్ వస్తే మనము అప్ టు 99 వరకు స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. నెక్స్ట్ 7 6 ఎంత అవుతుంది? 42, 42 into 2 ఎంత అవుతుంది? 84 అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసేసి యాడ్ చేయండి. 6 7 7, 1 క్యారీ ఫార్వర్డ్ 5. సో 76 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి? 57 76 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 82 స్క్వేర్. ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేయండి 2 డిజిట్స్కి.
ఓకే, సో 8 స్క్వేర్ ఎంత అవుతుంది 64. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, బట్ 0 4 అని రాయండి. నెక్స్ట్ అన్నిటిని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసేసి 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. 8 6 8 2 16, 16 2 32 అవుతుంది. సో 32ని ఇక్కడ రాసేయండి, రాసేసి యాడ్ చేయండి. 4 2 7 6. సో 82 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి, 6724 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 97 స్క్వేర్ ఇండివిజువల్గా 2 డిజిట్స్కి స్క్వేర్ అప్లై చేయండి. 9 స్క్వేర్ ఎంత అవుతుంది 81 అవుతుంది. 7 స్క్వేర్ 49. ఓకే, సో 1 ప్లేస్ లీవ్ చేసేసి అన్నింటినీ మల్టిప్లై చేసి రాసేసేయండి. 9 7 63, 63 ఇంటూ 2 ఎంత అవుతుంది 126 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 126కి రాసేసి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9 10, 1 క్యారీ ఫార్వర్డ్ 4 9. సో చూడండి 97 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి, 9409 ఇస్ ద ఆన్సర్. అప్ టు 99 వరకు స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూసాము. సింపుల్ లాజిక్ ఆర్ మెథడ్ 1 ద్వారా చూసాము. సో అప్ టు 99 మీన్స్ 2 డిజిట్ నెంబర్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు అప్ టు 100 to 1000 వరకు స్క్వేర్స్ మీన్స్ 3 డిజిట్ నెంబర్స్కి స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో డిఫరెంట్ మెథడ్స్ ప్రకారం చూద్దాం. సో 99 వరకు ఏదైతే మెథడ్ 1 ఎగ్జిక్యూట్ చేసామో అప్ టు 99 వరకు అదే మెథడ్ని మెథడ్ 1 ద్వారా 3 డిజిట్ నెంబర్కి ఏ విధంగా స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చో అప్లై చేసి చూద్దాం. నెక్స్ట్ అనదర్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి 112 స్క్వేర్ అని ఉంది. సో 112 స్క్వేర్ అంటే ఇక్కడ బేస్లో 3 డిజిట్ నెంబర్ ఉంది. మరి 3 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు మెథడ్ 1 అప్ టు 99 వరకు స్క్వేర్ అయితే లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అప్లై చేయాలి అంటే మరి ఏ విధంగా అప్లై చేయాలి. ఇక్కడేమో 3 డిజిట్స్ ఉన్నాయి, అక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి. మరి 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్గా 2 డిజిట్స్కి స్క్వేర్ అప్లై చేసాం. మరి ఇక్కడ 3 డిజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1s ప్లేస్ 10s ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని సింగిల్ నెంబర్గా కన్సిడర్ చేయండి. 100 ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ని సింగిల్ నెంబర్గా కన్సిడర్ చేయండి. సో అప్ టు 1000 వరకు కూడా 3 డిజిట్ నెంబర్ని ఏ విధంగా కన్సిడర్ చేసి మెథడ్ 1 ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి స్క్వేర్ అప్లై చేయండి. ఇక సో స్క్వేర్ అప్లై చేస్తే 2 డిజిట్ నెంబర్ లాగా కన్సిడర్ అయిపోయింది. ఈ 12ని 1 నెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం, 1ని 1 నెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు స్క్వేర్ అప్లై చేయండి. 1 స్క్వేర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి 0 1 అని రాయండి. నెక్స్ట్ 12 స్క్వేర్ ఎంత అవుతుంది, 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 144. కానీ ఇక్కడ మనము ఫస్ట్ డిజిట్ని 2 డిజిట్గా కంబైన్డ్గా ఉన్నటువంటి వాటిని 1 డిజిట్గా కన్సిడర్ చేసినాం కాబట్టి ఇక్కడ 1 ఉన్నప్పుడు 2 డిజిట్ తీసుకున్నాము, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నప్పుడు 4 డిజిట్స్ తీసుకోవాలి. మన 4 డిజిట్స్ అంటే 12 స్క్వేర్ 144 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం 144ని 0144 అని రాయండి. 4 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఫైనల్గా అన్నిటిని మల్టిప్లై చేయండి. 1 into 12 12 2 ఎంత అవుతుంది 24 వస్తుంది. ఈ 24 ఏం చేయాలంటే 2 ప్లేసెస్ లీవ్ చేసి ఇక్కడ రాసేసేయండి. 2 ప్లేసెస్ లీవ్ చేయాలి. సో 1 డిజిట్ ఉన్నప్పుడు 1 ప్లేస్ లీవ్ చేయాలి. 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 డిజిట్స్ ఉన్నప్పుడు 2 ప్లేసెస్ లీవ్ చేయాలి. సో ఫైనల్గా యాడ్ చేయండి. సో 4 4 5 2 1. సో ఇక్కడ చూడండి 112 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది చూడండి 12 5 44 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సేమ్ చూడండి, సేమ్ లాజిక్ 1 ఆర్ మెథడ్ 1 నెక్స్ట్ క్వశ్చన్కి 226 స్క్వేర్కి అప్లై చేయండి. సో ఫస్ట్ ఉన్నటువంటి 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని సింగిల్ డిజిట్గా కన్సిడర్ చేయండి. 100 ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని అనదర్ నెంబర్గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఇండివిజువల్గా స్క్వేర్ అప్లై చేయండి. 2 స్క్వేర్ ఎంత వస్తుంది 04 అని రాయండి. 26 స్క్వేర్ ఎంత వస్తుంది 676. కానీ మీకు తెలియదు అనుకోండి, ఈ విధంగా చేయండి. అప్ టు 99 వరకు స్క్వేర్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేయండి ఇండివిజువల్గా. 2 స్క్వేర్ ఎంత 404, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 1 ప్లేస్ లీవ్ చేసేసి 6 2 12, 12 2 ఎంత వస్తుంది 24 వస్తుంది. ఫైనల్గా యాడ్ చేస్తే చూడండి 676. సో 676 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఎంత 3 డిజిట్ నెంబర్ వచ్చింది. మనం ఇక్కడ రాయాల్సింది 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ రాయాలి కాబట్టి 0676 అని రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా అన్నింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ని 2 ప్లేసెస్ లీవ్ చేసేసి రాయండి. సో 26 2 ఎంత అవుతుంది 52, 52 2 104 వస్తుంది. సో 104ని 2 ప్లేసెస్ లీవ్ చేసి రాస్తాము. నెక్స్ట్ ఫైనల్గా యాడ్ చేయండి 7 6 7 10, 1 క్యారీ ఫార్వర్డ్ 1, నెక్స్ట్ 5 వస్తుంది. సో ఫైనల్గా చూడండి 226 స్క్వేర్ ఎంత వచ్చింది 51076 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ 2 ద్వారా 3 డిజిట్ నెంబర్కి స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అప్ టు 1000 వరకు, అంటే 100 to 1000 వరకు స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి. సో 112 స్క్వేర్ సో ఏ విధంగా చేస్తున్నామో చూడండి. సో బేస్లో 112 ఉంది. సో 112 అనేటువంటిది సో నియర్ బై వాల్యూ 100కి దగ్గరగా ఉందా, 10s దగ్గరగా ఉందా, లేదా 50కి దగ్గరగా ఉందా, 1000కి దగ్గరగా ఉందా. బేస్ అనేటువంటిది సో నియర్ బై వాల్యూ దేనికి దగ్గరగా ఉందో చూడండి. సో 112 అనేటువంటిది సో ఇప్పుడు బేస్ అనేటువంటి వాల్యూ 100కి దగ్గరగా ఉంది. మరి 100కి నియర్ బై చేయాలి అని అంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి 100 చేయాలి. 100 ఎందుకు చేస్తున్నాము అని అంటే సో 112 స్క్వేర్ వాట్ డస్ ఇట్ మీన్ 112 into 112 అంటే 3 డిజిట్ నెంబర్ని ఇంకొక 3 డిజిట్ నెంబర్తో అదే 112తో మల్టిప్లై చేయాలి. సో బేసిక్ మెథడ్ ప్రకారం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం
చేస్తున్నాం అంటే 3 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తో కాకుండా సో 1 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి సో మనం ఇప్పుడు ఆ 1 డిజిట్ నెంబర్లో కన్వర్ట్ చేస్తున్నాం. మరి 1 డిజిట్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ 100ని ఇక్కడ 112ని సో ఇక్కడ మనం బేస్ అనేటువంటిది నియర్ బై 100కి దగ్గర చేయండి. అంటే ఇందులో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 12 సబ్ట్రాక్ట్ చేయండి. 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు 12 సబ్ట్రాక్ట్ చేసాం కదా, మళ్ళీ అదే 12ని యాడ్ చేయండి వన్ మోర్ టైం. సో 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 124 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో 100 బేస్లో ఉన్నటువంటి 112 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 100 వచ్చింది. నెక్స్ట్ అదే 12ని 112కి యాడ్ చేస్తే 124 వచ్చింది. ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ 12 ఉంది కదా, 12 స్క్వేర్ చేయండి. సో 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 144 వస్తుంది. ఆ 144ని ఇక్కడ రాస్తాను. ఓకే, సో 144 రాసిన తర్వాత సో మనం ఆల్రెడీ ఏం డిస్కస్ చేసాము, ఇక్కడ ఉన్నటువంటి 3 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తో కాకుండా 1 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తో మల్టిప్లై వచ్చేలాగా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. మరి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఉంది కదా, మరి ఈ 3 డిజిట్ నెంబర్ని 1 డిజిట్ నెంబర్ లాగా మార్చుకోవాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 10తోనా, 100తోనా, 1000తోనా? 100తో డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే 1/1 ఉంటుంది. 1/1 మీన్స్ 1 అన్నట్టు. ఓకే, 1 డిజిట్ నెంబర్లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ 2 zeros 100తో డివైడ్ చేసినప్పుడు 2 zeros ఉన్నాయి కదా, 2 zeros ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ స్క్వేర్ చేస్తున్నామో అందులో వచ్చేటువంటి వాల్యూలో 2 digits మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, 2 digits కంటే ఎక్కువ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 2 zeros కి 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 1 into 124 ఎంత అవుతుంది? 124 అవుతుంది. 124 అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఎంత ఉంది? 144 ఉంది. సో 100తో డివైడ్ చేసాము, ఇందులో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits మాత్రమే కన్సిడర్ చేయాలి. సో రిమైనింగ్ వాల్యూని యాడ్ చేయాలని చెప్పాము. సో రిమైనింగ్ వాల్యూ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 4 + 1 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో 12 5 44. సో ఫైనల్గా 112 ఆన్సర్ చూడండి, 12 5 44 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి, మెథడ్ 2 ద్వారా ఆన్సర్ ఎంతైతే వచ్చిందో మెథడ్ 1 ద్వారా కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. 12 5 44 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మెథడ్ 2 ద్వారా 226 స్క్వేర్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మరి ఇప్పుడు 226 అనేటువంటి నియర్ బై 100స్లో ఉన్నాయా, 10స్లో ఉందా, 1000స్లో ఉందా, 50స్లో ఉందా? 100స్లో ఉంది. అంటే ఇది 200కి దగ్గరగా ఉంది. మరి 200కి దగ్గర మీన్స్ సో దీన్ని ఏం చేయాలి? 26 సబ్ట్రాక్ట్ చేయాలి. వన్ టైం 26 సబ్ట్రాక్ట్ చేస్తే వన్ టైం ఏం చేయాలి? 26 యాడ్ చేయాలి. 226కి 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఓకే, ఇంటూ నెక్స్ట్ 226కి ప్లస్ 26 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 252 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 26 స్క్వేర్ ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయండి. 26 స్క్వేర్ ఎంత అవుతుంది? 26 స్క్వేర్ 676 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 200 బికమ్ అంటే 3 డిజిట్ నెంబర్ బికమ్ 1 డిజిట్ నెంబర్గా మార్చుకోవాలి. అంటే 100తో డివైడ్ చేయండి. ఓన్లీ 100s 10s 1000sతో మాత్రమే డివైడ్ చేయాలి. ఇక్కడ 200 ఉంది కదా, నేను 200తో డివైడ్ చేస్తా. సో లేదా 300 ఉందనుకో, 300తో డివైడ్ చేస్తా అంటే మాత్రం వాల్యూ రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే 300 కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓన్లీ 10s 100s 1000s మాత్రమే. సో ఇక్కడ 100 ఉంటే 100తో డివైడ్ చేస్తాం, 200 ఉంటే 200తో డివైడ్ చేయొద్దు. 10s 100s 1000s 50s మాత్రమే. ఓకే, సో ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ బికమ్ 1 డిజిట్ నెంబర్ అయింది. సో ఇప్పుడు 2 ఇంటూ ఎంత అవుతుంది? 252 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే చూడండి, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 4 10 5 504 వచ్చింది. సో నెక్స్ట్ 504 వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? 26 స్క్వేర్ వాల్యూ ఎంత? 676 ఉంది. మరి ఇక్కడ 100తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. మరి ఎన్ని నెంబర్స్ మనం కన్సిడర్ చేయాలి? 2 నెంబర్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ నెంబర్ ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేసి యాడ్ చేయాలి. మరి 6కి ప్లస్ 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో ఫైనల్గా సో ఆన్సర్ చూడండి, 51076 ఇస్ ద ఆన్సర్. సో 226 స్క్వేర్ ఎంత వచ్చింది? 51076. సో ఇక్కడ చూడండి, మెథడ్ 1 ద్వారా చూస్తే 51076 ఆన్సర్ సేమ్ వచ్చిందా రాలేదా? వచ్చింది. సో మెథడ్ 1 ద్వారా అప్ టు 99 వరకు ఏదైతే స్క్వేర్ అప్లై చేస్తామో దాన్ని అప్లై చేస్తాము. నెక్స్ట్ మెథడ్ 2 ద్వారా డిఫరెంట్ లాజిక్ అనేటువంటిది మెథడ్ 2 ద్వారా మనం సింప్లిఫై చేసాం. మెథడ్ 2 ద్వారా 3 డిజిట్ నెంబర్స్ని స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. చూడండి, సో మెథడ్ 2 ద్వారా చేస్తే 109 స్క్వేర్ మీన్స్ బేస్ అనేటువంటిది 109 నియర్ బై 100కి దగ్గరగా ఉంది కాబట్టి సో 1 టైం -9 చేయండి. సో నెక్స్ట్ -9 చేస్తున్నాం కాబట్టి 1 టైం +9 చేయండి. సో -9 చేస్తే ఎంత వస్తుంది? 100 అవుతుంది. నెక్స్ట్ +9 చేస్తే ఎంత అవుతుంది? 118 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ స్క్వేర్ చేయండి. 9 స్క్వేర్ ఎంత అవుతుంది? 81 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము 1 డిజిట్గా మార్చుకోవాలి కాబట్టి 100తో డివైడ్ చేయండి. సో 2 zeros కి 2 0 క్యాన్సిల్
క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 100తో డివైడ్ చేస్తున్నామంటే 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ని కన్సిడర్ చేయండి, 2 digitsని కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ చేస్తే 1 × 118 ఎంత అవుతుంది? 118 అవుతుంది. సో ఇక్కడ 2 digitsని కన్సిడర్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 2 digits పక్కన రాసేయండి. సో ఇక్కడ రాసిస్తే ఎంత వస్తుంది చూడండి, 11881 ఇస్ ద ఆన్సర్. సో 109 స్క్వేర్ యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? సో 11881. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 214 స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి. సో 214 బేస్ అనేటువంటిది నియర్ బై, సో దేనికి దగ్గరగా ఉంది? 200 దగ్గరగా ఉంది. మరి 200 దగ్గర అనంటే సో మనం ఏం చేయాలి? సో 14 అనేటువంటి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 time 14 సబ్ట్రాక్ట్ చేస్తే 1 time ఏం చేయాలి? 14 యాడ్ చేయండి. సో 14 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 200 అవుతుంది. నెక్స్ట్ 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 228 అవుతుంది. ఓకే, మరి 14 స్క్వేర్ ఎంత అవుతుంది? 196 అవుతుంది. 14 స్క్వేర్ 196. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 100, సో 100తో డివైడ్ చేయండి, ఎందుకంటే 1 digitగా కన్సిడర్ చేయాలి కాబట్టి. సో 100తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 100తో డివైడ్ చేస్తే ఇక్కడ 196లో 2 digits మాత్రమే కన్సిడర్ చేయాలి. 1 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో 16, నెక్స్ట్ 2 2 4 5 అవుతుంది, 2 2 4 అవుతుంది, 456 వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది? 196 ఉంది. సో 196లో 2 digits మాత్రమే కన్సిడర్ చేయాలి. 1 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తే సో ఫైనల్గా ఆన్సర్ చూడండి, 4576 is the square of 214. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 392 స్క్వేర్ ఉంది. సో ఇక్కడ 392 స్క్వేర్ ఉంది అని అంటే సో ఇక్కడ నియర్ బై 300 దగ్గర తీసుకుందామా, నియర్ బై 400 దగ్గరగా ఉందా? సో ఇక్కడ చూస్తే 300కి దగ్గర తీసుకున్నారనుకోండి 92 స్క్వేర్ తీసుకోవాలి. 92 స్క్వేర్ అంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో కాబట్టి 400 దగ్గరగా తీసుకున్నాం అనుకోండి బేస్ని. సో ఇక్కడ ఏం చేయాలి? 400 దగ్గర తీసుకుంటే ప్లస్ 8 చేయండి. సో 8 చేస్తే 400 అవుతుంది. సో 400 అవుతుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? -8 చేయండి. ఓకే, సో 400 ప్లస్ 8 చేస్తే 400 అవుతుంది. నెక్స్ట్ -8 చేస్తే ఎంత అవుతుంది? 384 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో 8 స్క్వేర్ ఎంత అవుతుంది? 64 అవుతుంది. రైట్, సో ఇక్కడ 100కి నియర్ బై ఉంది కాబట్టి 100తో డివైడ్ చేయండి. 100తో డివైడ్ చేసి సో ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి 2 digits నెంబర్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు 4తో మల్టిప్లై చేయండి. సో 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 4 4 16, నెక్స్ట్ 4 8 32, 33 అవుతుంది. నెక్స్ట్ 4 3 12 ప్లస్ 3 15. సో 15 36 2 digits. సో ఇక్కడ 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits కన్సిడర్ చేయాలి కాబట్టి ఈ 2 digitsని ఈ విధంగా రాసేసేయండి పక్కన. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి. సో 15 36 64 ది స్క్వేర్ ఆఫ్ 392. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 987 స్క్వేర్ ఉంది. మరి 900కి నియర్ బై చేద్దామా, 1000కి నియర్ బై చేద్దామా? 980. సో 900కి నియర్ బై చేస్తాం అనుకో బేస్ను. 900కి నియర్ బై చేస్తే ఏమవుతుంది? 87 సబ్ట్రాక్ట్ చేయాలి, 87 స్క్వేర్ చేయాలి, కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో 1000కి దగ్గర చేసాం అనుకో డిఫరెన్స్ ఎంత ఉంది? 13 ఉంది. సో కాబట్టి 1000కి నియర్ బై చేద్దాం. 1000కి నియర్ బై చేయాలంటే +13 చేయండి. నెక్స్ట్ +13 చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేయాలి? -13 చేసేయాలి. ఓకే, సో +13 చేస్తే ఎంత అవుతుంది? 1000 అవుతుంది. రైట్, ఇంటూ నెక్స్ట్ -13 చేసేసేయండి. -13 చేస్తే ఎంత అవుతుంది? 9, నెక్స్ట్ 7 4 అవుతుంది, 974 అవుతుంది. నెక్స్ట్ 13 స్క్వేర్ ఎంత అవుతుంది? 169 అవుతుంది. ఓకే, సో 13 స్క్వేర్ 169 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 digitలోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 10తో డివైడ్ చేస్తామా? 100 1000? 1000తో డివైడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి. మరి 1000తో డివైడ్ చేస్తే ఇక్కడ 3 digit నెంబర్ని కంప్లీట్గా కన్సిడర్ చేసుకోవాలి, క్యారీ ఫార్వర్డ్ ఏముండదు. ఓకే, సో 3 zeros-కి 3 zeros క్యాన్సిల్ చేయండి. 1 × 974 ఎంత అవుతుంది? 974 అవుతుంది. నెక్స్ట్ 3 digit నెంబర్ని కన్సిడర్ చేసాం కాబట్టి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digitని కన్సిడర్ చేసాం కాబట్టి 169ని సో కంప్లీట్గా రాసేసేయండి. సో రాస్తే ఇక్కడ చూడండి. సో 987 స్క్వేర్ ఎంత వచ్చింది? 976169 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 748 స్క్వేర్ ఉంది, 748 స్క్వేర్ ఉంది. 3 digit నెంబర్ని స్క్వేర్ చేయడం. సో ఇక్కడ 748 స్క్వేర్ని 2 times తీసుకున్నాం. సో బికాస్ బేస్ 748 అనేటువంటిది నియర్ బై 100 1 time తీసుకుందాం, నియర్ బై 50 అనేటువంటిది 1 time తీసుకొని చేద్దాం. మెథడ్ 2 ప్రకారం చేద్దాం. సో ఇక్కడ చూడండి 748ని సో ఇప్పుడు 800కి నియర్ బై తీసుకుందామా, 700కి తీసుకుందాం? 700 తీసుకుందాం, ఎందుకంటే 700 అయితే 48 అనేది సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 800 అనుకో 52 యాడ్ చేయాలి. సో 52 అనేటువంటి మోర్ దాన్ 48 కాబట్టి సో నేను 700కి నియర్ బై తీసుకున్నాను, 100కి దగ్గర బై నియర్ బై తీసుకుంటున్న బేస్ని. సో కాబట్టి -48 చేస్తున్నా, నెక్స్ట్ అగైన్ +48 చేస్తున్నా. -48 చేస్తే ఎంత వస్తుంది? 700 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటూ +48 చేస్తాను అనుకో, 748 + 48 ఎంత వస్తుంది? 796 అవుతుంది. నెక్స్ట్ 48 స్క్వేర్ రావాలి మనకు. మరి 48 స్క్వేర్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి? అప్ టు
99 వరకు ఏ విధంగా అయితే స్క్వేర్ చేస్తామో ఆ విధంగా చేయండి. సో 2 డిజిట్స్గా కన్సిడర్ చేసుకుంటే సో 4 స్క్వేర్ 16 అవుతుంది, 8 స్క్వేర్ 64 అవుతుంది. నెక్స్ట్ 4 8 32, 32 2 ఎంత అవుతుంది 64 అవుతుంది. సో ఈ విధంగా రాసేసి 1 ప్లేస్ లీవ్ చేసి రాసిన తర్వాత యాడ్ చేయండి. 4 నెక్స్ట్ 10 1 క్యారీ ఫార్వర్డ్ 13 నెక్స్ట్ ఎంత అవుతుంది 2. సో ఎంత వస్తుంది చూడండి 48 స్క్వేర్ 2304 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ చూడండి నియర్ బై 100స్కి దగ్గర తీసుకున్నాం బేస్ని కాబట్టి సో ఇప్పుడు దీన్ని 1 డిజిట్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి 100తో డివైడ్ చేయండి. ఇక్కడ 100తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్స్ కాబట్టి ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ 2 నెంబర్స్ అనేటువంటిది 2 డిజిట్స్ అనేటువంటి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో బిఫోర్ క్యారీ ఫార్వర్డ్ సో వీ హ్యావ్ టు మల్టిప్లై 7తో 796ని మల్టిప్లై చేయండి. సో 7తో 796ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. 7 6 42 4 అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 7 9 63 63 ప్లస్ 4 67 నెక్స్ట్ 7 7 49 49 ప్లస్ 6 ఎంత అవుతుంది 50 సో 5 అవుతుంది. సో 55 72 వచ్చింది. నెక్స్ట్ 2304 ఉంది. నియర్ బై 100 కాబట్టి 2 డిజిట్సే కాబట్టి ఓన్లీ 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఏ విధంగా యాడ్ చేస్తున్నామో చూడండి. 2 అనేటువంటిది 7కి యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 అనేటువంటిది 2కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే సో ఫైనల్గా చూడండి 55. సో నెక్స్ట్ 7 ప్లస్ 2 ఎంత అవుతుంది 9 అవుతుంది. 2 ప్లస్ 3 5 సో 0 4. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి నియర్ బై 100 తీసుకున్నాము. 748ని నియర్ బై 100 తీసుకున్నప్పుడు 700 దగ్గర తీసుకున్నప్పుడు 748 స్క్వేర్ ఎంత వచ్చింది 559504 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ని నియర్ బై 50 తీసుకొని చేద్దాం. చూడండి నియర్ బై 50 మీన్స్ 740 అనేటువంటిది 50కి నియర్ బై ఉండాలి అంటే 750 కావాలి. మరి 750 కావాలి అంటే వాల్యూ ఎంత యాడ్ చేయాలి, ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ 2 చేసేసేయండి. నెక్స్ట్ మైనస్ 2 చేయండి. 748 ప్లస్ 2 ఎంత అవుతుంది 750 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ 748 మైనస్ 2 చేస్తే ఎంత అవుతుంది 746 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ప్లస్ 2 మైనస్ 2 ఉంది. డిఫరెన్స్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. బట్ 04 అని రాసేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 750 ఇంటూ 746 సో డివైడెడ్ బై 10 చేద్దామా. 10 చేస్తే 0 0 క్యాన్సిల్ అయితే 75 ఇంటూ 746 కాంప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ నియర్ బై 100 చేస్తామనుకో. చూడండి నియర్ బై 100 చేస్తే ఏమవుతుంది నియర్ బై 100 చేస్తామనుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ నెంబర్స్ని అంటే 2 డిజిట్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి 75 డివైడెడ్ బై 10 అంటే ఎంత అవుతుంది. సో ఇక్కడ 7.5 అవుతుంది. 7.5 ఇంటూ 746 అంటే కూడా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి ఈ 75ని 10 డివైడ్ చేసేటువంటి నెంబర్తో డివైడ్ చేయండి. సో 5తో డివైడ్ చేస్తున్నా. 5 1 5 5 5 15 నెక్స్ట్ 5 2 10 నెక్స్ట్ 2తో 746ని డివైడ్ చేయండి. సో 2 3 6 2 7 14 నెక్స్ట్ 2 3 6 అవుతుంది. ఇప్పుడు చూడండి 15 ఇంటూ 373 ఉంది. సో 15 373తో మల్టిప్లై చేయడం ఈజ్ దాన్ 75ని 746తో మల్టిప్లై చేయడం కంటే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 15తో 373ని మల్టిప్లై చేస్తున్నా. సో 15 3 ఎంత అవుతుంది 45 అవుతుంది. నెక్స్ట్ 4 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 15 7 105 105 ప్లస్ 4 109 అవుతుంది. సో 9 అని రాశాను. నెక్స్ట్ 15 3 45 అవుతుంది. సో 45 ప్లస్ 10 ఎంత అవుతుంది 55 అవుతుంది. ఓకే, సో 55 95 వచ్చేసింది. సో ఇక్కడ చూడండి 100తో డివైడ్ చేస్తాం కాబట్టి 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2 డిజిట్స్ని కన్సిడర్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ అంటే 04ని డైరెక్ట్గా రాసేస్తున్నాయి ఇక్కడ కన్సిడర్ చేసాం కాబట్టి. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 748 స్క్వేర్ అనేటువంటిది 559504 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ చూస్తే 50కి నియర్ బై చేసినప్పుడు ఆన్సర్ చూస్తే సో 100కి నియర్ బై చేసినప్పుడు ఆన్సర్ చూస్తే 559504 అనేటువంటిది సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో 1 to 1000 వరకు స్క్వేర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మెథడ్ 1 మెథడ్ 2 ఆర్ లాజిక్ 1 లాజిక్ 2 ద్వారా చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ సేకర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.